నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం తెలిపారు. 20 డివిజన్ కార్పొరేటర్గా గెలిపించాలని, పట్టణంలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డికొమరయ్య భవన్లో సిపిఎం పట్టణ విస్తృత స్థాయి సమావేశం తుమ్మల పద్మ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హషం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. పట్టణాభివృద్ధికి నష్టం కలిగించే విధంగా 565 జాతీయ రహదారి బైపాస్ రోడ్డుని నల్గొండ నడిపట్టణం నుండి తీసుకుపోవడం కాంగ్రెస్ నిర్వాకమేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అర్హులైన పేదలను తొలగించి డబ్బులకు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉండి 2 సంవత్సరాలైన శంకుస్థాపనలే తప్ప పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు 20 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం, జిల్లా సీనియర్ నాయకులు ఉట్కూరి నారాయణ రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు అవట రవీందర్, దండంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, ఆకటి లింగమ్మ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, గుండాల నరేష్, సలివోజు సైదాచారి, సర్దార్ అలీ, శాఖ కార్యదర్శులు కారంపూడి రాము, రుద్రాక్షి యాదయ్య, పనస చంద్రయ్య, రుద్రాక్షి రామచంద్రు, సీత వెంకటయ్య, బొమ్మ నాగరాజు, ఎస్కే జానీ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించేవాడు ఉంటే బాగుంటుంది. 20వ వార్డులో ప్రజలందరూ డబ్బులకు, సంచులకు, వాటికి తాగుడుకి ఇవ్వకుండా 20వ వార్డులో గెలిపించి 47 వార్డులలో మేము బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థులని నల్గొండ పట్టణం ఇలా అభివృద్ధి అని చెప్తే కొంత టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి దత్తత తీసుకొని చేయటం జరిగింది. అదే ఎమ్మెల్యే గారు ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతున్నాయి. మొదటి సంతకం అని చెప్పి ఇలా గుట్టకిందన రోడ్డు కానీ, మునుగోడు రోడ్డు కానీ ఎలాంటి డబ్బులు కూడా రాకపోవటం అనేది, మొదటి ఇచ్చిన డబ్బుల్నే వాడుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులు మా పేరు పెట్టుకున్నాం అనే అభిప్రాయం వస్తుంది. కనుక నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించి ఖచ్చితంగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సలీం గారికి గెలిపించాలి. 47 వార్డులో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏ సమస్య కూడా ఈ కాంగ్రెస్ పరిపాలనలో పరిష్కారం కాలేదు. పై మాటలుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణం సంపూర్ణంగా అభివృద్ధి కావాలని చెప్పనంటే ప్రశ్నించే వాళ్ళు కూడా చట్టసభల్లో ఉండాలి. ఆ రకంగా సిపిఐఎం పార్టీ నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి మొత్తం ప్రజలు, కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద పనిచేస్తుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మా గెలుపుకు కృషి చేయాలి, సహకరించాలి. పట్టణంలో మిగతా విపక్షంగా ఉండేటటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా అన్ని రకాల ప్రజలు బీఆర్ఎస్ గుర్తైనటువంటి కారు గుర్తు మీద, సిపిఎం గుర్తైనటువంటి సుత్తిగూడ నక్షత్రం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతాం.